ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, నాకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్, అక్క మీ హెయిర్కి ఎలాంటి షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేస్తారు, మీరు ఏ బాడీ వాష్ యూస్ చేస్తారు, షవర్ జెల్ యూస్ చేస్తారా, బాడీ వాష్ యూస్ చేస్తారా, ఫేస్ వాష్ ఏం యూస్ చేస్తారు, ప్రొడక్ట్స్ చెప్పండి అని చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియోలో నేను కంప్లీట్గా హెయిర్ అండ్ బాడీ కేర్ రొటీన్లో నేను ప్రెజెంట్ యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం. ఫస్ట్, మీలో చాలామంది ఎక్కువగా అడిగేది నా హెయిర్ గురించి. సో నేను ఎక్కువగా యూజ్ చేస్తున్న షాంపూ అండ్ కండిషనర్ మీతో షేర్ చేస్తానండి. ఫ్రెండ్స్, రీసెంట్గా నా హెయిర్ అయితే చాలా డ్రై అయిపోయిందండి. నేను నార్మల్గా ఏంటంటే టైం ఉంది అంటే ఖచ్చితంగా ఆమ్లా రీటా షీకాకాయ యూజ్ చేస్తాను, లేదా షీకాకాయలో వేరే మిక్స్ చేసుకునైనా అప్లై చేస్తాను. సో వీక్లీ అది చేయాలంటే కొంచెం టైం కుదరదు కదా, అలాంటప్పుడు ఏంటంటే షాంపూనే యూజ్ చేస్తాను. ప్రెజెంట్ నా హెయిర్ని మళ్ళీ స్మూత్గా చేసుకోవడానికి నేను యూజ్ చేస్తుందంటే లారియల్ నుంచి అండి. ఇది హైలరాన్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది మన హెయిర్లో ఫ్రిజీనెస్ని తగ్గిస్తుంది అండ్ హెయిర్లో మళ్ళీ షైన్ ఇచ్చి బౌన్సీగా ఉంచుతుంది. ప్రెజెంట్ నా హెయిర్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది కదా, నా హెయిర్ మళ్ళీ చాలా తొందరగా రిపేర్ అయిందండి. నాకు ఫస్ట్ హెయిర్ వాష్ నుంచి డిఫరెన్స్ అనేది తెలిసింది. ఇందులో హైలరోనిక్ యాసిడ్ ఉండటం వల్ల మన హెయిర్కి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుందండి. హెయిర్ లెన్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అండ్ హెయిర్లో ఫ్రిజీనెస్ అయితే అస్సలు కనిపించట్లేదు. కండిషనర్ కూడా నేను సేమ్ రేంజ్ నుంచే యూస్ చేస్తున్నానండి. ఇది కూడా మనకి 72 అవర్స్ వరకు మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ షాంపూ అండ్ కండిషనర్ ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. మామూలుగానే లారియల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి. మీ హెయిర్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి రఫ్గా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ఇది ఇంకా బెస్ట్ టైం. ఇప్పుడు అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతుందండి. ఈ సేల్లో మనకి అప్ టు 70% ఆఫ్ వరకు ఉన్నాయండి. చాలా మంచి బ్రాండ్స్లో ఉన్నాయి. సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు నచ్చింది మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో బాడీ కేర్కి నేను యూజ్ చేస్తున్న బాడీ వాష్ వచ్చేసరికి పేర్స్ నుంచి అండి. ప్యూర్ బాడీ వాష్ అనమాట. మీకు తెలిసినట్టయితే నేను డిఫరెంట్ బ్రాండ్స్లో బాడీ వాషెస్ యూజ్ చేస్తాను, కానీ ఈసారి ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ టైప్లో అనమాట. పేర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. పేర్స్ సోప్స్ కానీ బాడీ వాషెస్ కానీ చాలా బాగుంటాయి. ఏంటంటే జెంటల్గా ఉంటాయండి. మనకి ఇందులో గ్లిసరిన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది స్కిన్ అయితే. మీ స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయినా, లేదంటే చాలామందికి ఏంటంటే స్కిన్ పగిలిపోతూ ఉంటుంది, ఏ సీజన్ అయినా కానీ డ్రైగానే ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ బాడీ వాష్ అయితే సూపర్గా సెట్ అవుతుందండి. ఇందులో 98% ప్యూర్ గ్లిసరిన్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి ఎలాంటి హామ్ లేకోకుండా మనం బాత్ చేసిన తర్వాత కూడా స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే మన స్కిన్కి ఒక మంచి న్యాచురల్ కండిషనర్ అప్లై చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, మంచి గ్లో వస్తుంది స్కిన్లో. మన స్కిన్ మీద కూడా చాలా జెంటిల్గా ఉంటుంది అండ్ pH బ్యాలెన్స్ కూడా చేస్తుంది. నేను ఫేస్ వాష్ కూడా చేంజ్ చేశాను ఈసారి. ఫేస్ వాష్ ఎందుకు చేంజ్ చేశానంటే నాకు రీసెంట్గా నోస్ మీద బాగా పింపుల్స్ వచ్చినాయి అండ్ పైన చూసినట్టయితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా వచ్చినాయి. ఎక్కువ ఆయిల్ అలా ఉండిపోయి అవి పింపుల్స్గా కూడా వచ్చేస్తాయి అనమాట. అది మొత్తం క్లీన్ చేయడానికి బేసిక్గా సీబమ్ అనేది వచ్చేసింది. సో అది మొత్తం క్లీన్ చేయడానికి ఏం చేశానంటే సిబామేడ్ నుంచి జెంటిల్ క్లెన్జర్ తీసుకున్నాను. ఇది బెస్ట్ అండి. ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా జెంటిల్గా ఉంటుంది అండ్ యూజ్ చేసేటప్పుడు కూడా భలే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. స్కిన్ అయితే చాలా క్లీన్ అవుతుంది అండ్ ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది కాబట్టి మనకి అక్కడ ఏమీ మళ్ళీ సీబమ్ ప్రొడక్షన్ అనేది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. చాలా వరకు ఫేస్ వాషెస్ ఏం చేస్తాయంటే ఫేస్ మీద ఆయిల్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో స్కిన్ని డ్రై చేస్తాయి, బట్ ఇది అలా అనిపించలేదు. చాలా బాగుంది. స్కిన్కి మంచి మాయిశ్చర్ బ్యాలెన్స్లోనే ఉందన్నమాట. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా బాగుంది, క్లియర్గా అనిపిస్తుంది. నెక్స్ట్, మాయిశ్చరైజర్. మీకు ఫేస్కి ఒక మాయిశ్చరైజర్, బాడీకి ఒకటి అలా యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఫేస్కి, హ్యాండ్స్కి, బాడీకి మొత్తానికి ఒకటే ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే ఇది బెస్ట్ అండి. ఇది నివియా నుంచి సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. చాలా బాగుంటుంది. ఇది నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీడే అప్లై చేసుకునేదాన్ని. ఫేస్ అండ్ బాడీ మొత్తానికి ఒక్కటే యూజ్ చేసేదాన్ని. మీకు స్కిన్ కేర్ ఏం తీసుకోవాలో తెలియట్లేదు, లేదంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇది ఒక్కటి తీసుకుని ఫేస్కి అండ్ హ్యాండ్స్కి, బాడీకి మొత్తానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి ప్రోడక్ట్, మంచి మాయిశ్చరైజర్ అండ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హెల్ప్ అవుతుందండి. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది, నాన్ స్టిక్కీగా ఉంటుంది అండ్ డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్లో యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకి 72 అవర్స్ వరకు హైడ్రేషన్ ఇస్తుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుందండి
అండ్ హోబా ఆయిల్ కూడా ఉంటుంది. మన స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తూ నరిషింగ్ ఇస్తుంది అనమాట. మీ స్కిన్ సాఫ్ట్గా చేయడమే కాదు, ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అస్సలు జిడ్డుగా అనిపించదు, చాలా బాగుంటుంది. ఈ ఒక్క క్రీమ్ని మీరు మల్టిపుల్ వేస్లో యూస్ చేయొచ్చు. మీరు ఫేస్ క్రీమ్గా యూస్ చేసుకోవచ్చు, హ్యాండ్ క్రీమ్గా యూస్ చేసుకోవచ్చు, బాడీ మాయిశ్చరైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మన స్కిన్లో మంచి మాయిశ్చర్ కావాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ప్రొడక్ట్స్ అన్ని లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ లాస్ట్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకుని చూడొచ్చు. సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.